రోమా సామ్రాజ్యం అయిపోయింది, బబులోను సామ్రాజ్యం అయిపోయింది, బలమైన సామ్రాజ్యాలు ఎన్నో ఎన్నో మట్టిలో కలిసిపోయి ఇక వచ్చిన రాజ్యాలన్నీ ఆఖరి రాజ్యంలో ఉన్నాం మనం. దీన్నే ఏమంటారంటే లౌకిక సామ్రాజ్యం అన్నమాట. ఆఖరిలో అదే కదా, ఇనుము మట్టి కలగలిపిన రాజ్యం. అంటే 2-3 పార్టీలు కలగలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి అని ఎప్పుడో చెప్పేశాడు. చమను స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన రాజ్యాలన్నీ కూడా ఎలాంటి, ఒకరి మీద ఒకరు ఆధారపడాలన్నమాట. వాళ్ళు లేకపోతే ఆడు దుడ్డుదారంటే వెళ్ళిపోతే మనలో పార్టీ ప్రమాదం ఏమో, భవిష్యత్తు ప్రమాదం ఏమో. కనుక ఈ 2-3 సామ్రాజ్యాలు గలగలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పాడు. సమాజంలో ఇప్పుడు మన ఇండియాయే కాదు, ప్రపంచ దేశాలు అక్కడ చూసుకున్నా గానీ సేమ్ ఇదే అంతటిగా జరుగుతుంది. అవునా కదా?